ఇక ఇవాల్టి విశ్లేషణలో మనతో పాటు ఉన్నారు సుధాకర్ రెడ్డి గారు, వీరు తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్. ఇక రఘునందన్ రావు గారు, వీరు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి. గోవిందరెడ్డి గారు ఎమ్మెల్సీ వైసీపీ నాయకులు. ఇక వర్ల రామయ్య గారు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, విజయవాడ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఓకే, చెప్పండి సార్. ఆర్థిక సర్వే చెప్పింది ప్రత్యేక హోదాతో ప్రయోజనం నాస్తి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రత్యేక హోదా గురించే ఒకవైపు ఆందోళనలు, అందరూ ఒక్కతాటిపైకి రావాలని, తెచ్చేందుకు కృషి చేయాలని, ఒకవైపు టాపిక్ హీట్ ఎక్కిన టైం. ఈ టైంలో ఆర్థిక సర్వే ప్రత్యేక హోదాతో ప్రయోజనం నాస్తి అని చెబుతోంది. మరి మీరేమంటారు గోవిందరెడ్డి గారు? అమ్మా, ఇప్పుడు ప్రత్యేక హోదాతో పాటు ఇప్పుడు భారతదేశంలో మొత్తం 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి రాష్ట్రాలు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అంటే అక్కడ హిల్లీ ఏరియాస్ కానీ, లేకపోతే బోర్డర్ ఏరియాస్ కానీ, బ్యాక్వర్డ్ ఏరియాస్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్గా చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు కానీ ఇటెంటకు ఇచ్చేటువంటిది. దానివల్ల ఆర్థికంగా కేంద్ర సహాయం చేయడం వల్ల కానీ, లేకంటే పారిశ్రామిక రాయితీలు ఇవ్వడం వల్ల కానీ ఆ రాష్ట్రాలను మిగతా రాష్ట్రాలతో పాటు ముందుకు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ ప్రత్యేక హోదా అనేటువంటిది చేసినటువంటి ఇది. అంటే విభజన చట్టంలో 2-3 విషయాలు తెలపబడ్డాయి. ఒకటి, ప్రత్యేక ప్యాకేజీ. సెక్షన్ 46లో విభజన చట్టంలో ప్రత్యేక ప్యాకేజీ, దానివల్ల వెనుకబడిన ప్రాంతాలకు ఒక పెద్ద ప్యాకేజ్ ఇచ్చేసి, అంటే వితిన్ ద స్టేట్లో కూడా వెనుకబడిన ప్రాంతాలకు ముందుకు తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం. రెండోది స్పెషల్ అసిస్టెన్స్, ప్రత్యేక అసిస్టెన్స్ అనేటువంటిది ఒకటి. తర్వాత ప్రత్యేక హోదా అనేది ఆ రోజు విభజన చట్టంలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ఒక పెద్ద నగరం తెలంగాణకు కేటాయించబడ్డం వల్ల రాజధాని కోల్పోయినటువంటి ఆంధ్ర రాష్ట్రము అన్ని విధాలుగా ఇప్పుడు సౌత్ ఇండియాలో మొత్తంలో చూస్తే బాగా వెనుకబడినటువంటి రాష్ట్రం. అంటే తలసరి ఆదాయం లీస్ట్గా ఉన్నటువంటి 6 రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం మాత్రమే మనకు తెలుసుకోవాలి. దాదాపు 80-82 వేల రూపాయలు. కాకపోతే ఇచ్చిన వాటిల్లో అన్నిట్లో వెనకంజనే ఉంది అని చెప్పేసి ఆర్థిక సర్వే ఒక నివేదిక ఇచ్చింది సార్. అన్ని రంగాల్లో వెనకంజే, జిఎస్డిపి వద్ద మందగించింది ఆర్థిక సర్వే చెప్పినటువంటివి ఇవన్నీ. అంటే ఇచ్చినవి కూడా వీటి మీదనే ఆధారపడిపోయి, అంటే స్వయం సమృద్ధిగా ఉండేటువంటి అంశాలని పెద్ద పట్టించుకోకుండా అవి ఎదగడానికి ముందుకు రావట్లేదు, అభివృద్ధి దిశగా వెళ్ళట్లేదు అని చెప్పేసి ఆర్థిక సర్వే చెప్తుంది. అంటే అమ్మో, ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే నిధులను కానీ మిగతా ఫెసిలిటీస్ని కానీ ఏ విధంగా వాడుకుంటుందా అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పనితీరు అదంతా. కానీ ఇవ్వడం వల్ల అవి వెనకపోవడం లేదు. ఇప్పుడు ఆ రాష్ట్రాలు, ఇప్పుడు మనకున్నటువంటి 29 రాష్ట్రాలు మనము ఎక్కడో చోట ఏదో కేటగిరీలో ఉంటుంది. నిజానికి ఆ ప్రత్యేక హోదా ఇవ్వకపోయింటే గన ఆ 11 రాష్ట్రాల పరిస్థితి ఎక్కడుండేది? అంటే మరింత అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉండే పరిస్థితి తప్ప మరి అంతకంటే ఏం బాగుపడదు కదా. కాబట్టి దాంట్లో ప్రత్యేక హోదాలో ముఖ్యంగా పారిశ్రామిక రాయితీలు అందరికి కూడా ఇవ్వబడ్డాయి. పారిశ్రామిక రాయితీలు అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా పారిశ్రామిక రాయితీలు ఎందుకు రావాలి అంటే అది ముఖ్యంగా వ్యావసాయిక రాష్ట్రం, పరిశ్రమలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు చుట్టూ మిగతా అన్నీ కూడా ఇప్పుడు బెంగళూరు కానీ, మద్రాసు కానీ, హైదరాబాద్ లాంటి సిటీ ఏది కూడా కంపేరబుల్ సిటీ అక్కడ లేదు. కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం అది. కాబట్టి ఆ రాష్ట్రాన్ని పారిశ్రామిక రాయితీలు ముఖ్యంగా ఇవ్వడం వల్లనే, పారిశ్రామిక రాయితీలు అంటే చాలా వస్తాయి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ ప్రత్యేక హోదా వేరు, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా వల్ల ఏమొస్తాయి, రాయితీలు ఎందుకు వస్తాయంటారు. 11 రాష్ట్రాల్లో కూడా రాయితీలు ఇవ్వబడ్డాయి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పారిశ్రామిక రాయితీలు లేని రాష్ట్రమే లేదు. కాబట్టి ఇది రాంగ్ అన్నమాట. ప్రత్యేక హోదా అంటేనే ముఖ్యంగా పారిశ్రామిక రాయితీలు. పారిశ్రామిక రాయితీలు ఏమొస్తాయంటారు? ఇన్కమ్ ట్యాక్స్లో వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉంటుంది, సెంట్రల్ ఎక్సైజ్లో ఎగ్జంప్షన్ ఉంటుంది, వ్యాట్లో ఎగ్జంప్షన్ ఉంటుంది, బ్యాంకు ఇచ్చేటువంటి వడ్డీలో ఎగ్జంప్షన్ ఉంటుంది, డిప్రిషియేషన్లో పెట్టుబడిలో ఇచ్చే డిప్రిషియేషన్ ఉంటుంది, పవర్ బిల్లులో తక్కువ పవర్ ఛార్జెస్ తగ్గుతాయి. ఇట్లాంటి అనేక రాయితీల వల్ల పారిశ్రామికీకరణ ముందుకెళ్లేటువంటి ఆస్కారం. అందుకనే మీరు తెలుసుకొని ఉంటారు, రాష్ట్రాన్ని విభజించేటప్పుడు
మిగతా రాష్ట్రాలు ఏవి కూడా ఆంధ్ర రాష్ట్రం ఇవ్వద్దు అని ఆ రోజు చెప్పలేదు. కానీ రాయితీలు ఇచ్చేటువంటి విషయంలో, ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి విషయంలో అన్ని రాష్ట్రాలు కూడా అడ్డుపడ్డాయి. ముఖ్యంగా మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ, పక్కనున్న ఒరిస్సా కానీ. ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీస్ ఎక్కడ పక్కకు పోతాయో అనేటువంటి భయం. సో ఈ కారణాల వల్ల ప్రత్యేక హోదా చాలా అవసరం. ఒకసారి వర్ల రామయ్య గారి దగ్గరికి కూడా వెళ్దాము. మరి ఏంటంటే ఇప్పుడు ఆందోళన అంటే ఈ టాపిక్ హీట్ ఎక్కినటువంటి టైంలో ఒకవైపు ప్రత్యేక హోదాతో ప్రయోజనం నాస్తి అని ఆర్థిక సర్వే చెప్పడం జరిగింది. అంటే ఇది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కాస్త ఊరట కల్పించినట్టే అనిపిస్తోంది. గుడ్ మార్నింగ్ అమ్మ, అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. ఇక్కడ కాస్త హీట్ ఎక్కించాలనే ప్రయత్నం చేయటం జరిగింది, చల్లారిపోవటం కూడా జరిగిపోయిందమ్మా. ఇప్పుడు మరలా హీట్ ఎక్కించడం కుదరదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న యువతకి, అదే రీసౌండ్ వస్తుందయ్యా, బాగా రీసౌండ్ డిస్టర్బ్ చేస్తుంది నన్ను, టెక్నిక్ అది చూడ రీసౌండ్ డిస్టర్బ్ చేస్తుంది. మీకు రీసౌండ్ కాకుండా మాకు కూడా సౌండ్ ఎక్కువ. రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం రిపీట్ అవుతుంది, ఎకోయింగ్ వస్తుంది కూడా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం సముచిత నిర్ణయం. హోదాలో ఉన్న రాష్ట్రాలు పెద్ద బావుకున్నదేమీ లేదు. ఇప్పుడు ఆ గోవిందరెడ్డి గారు ఫస్ట్ టైం నేను ఆయన చూస్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన కూడా కొంచెం విఘ్నత కలిగిన ఎమ్మెల్సీ లాగా ఉన్నారు. ఆయన కూడా చక్కగా ఇప్పుడు ఉన్న రాష్ట్రాలు పెద్ద బావుకున్నదేమీ లేదు. నిన్న కాక మొన్న చూసాం మనం, త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ ఆయన అంటున్నారు ఏమీ లేదండి, పావుకున్నది ఏమీ లేదు. చంద్రబాబు గారు ఇంటెలిజెంట్ మ్యాన్, ఆయన ఈ ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొని రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉన్నది. మాకు ప్రత్యేక హోదా పేరుకే కానీ వీఆర్ నాట్ ఎంజాయింగ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. దీన్ని కూడా మనం ఒక కొలమానంగా, ఎందుకంటే ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, వాళ్ళ రాష్ట్రంలో ఈ స్పెషల్ హోదా ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా నేను ఒక సర్వే చూసాం మనం, పారిశ్రామికవేత్తలను ఆకర్షించే రాష్ట్రాల్లో అట్టడుగు స్థానంలో ఉన్నాయి ఏవి ఈ ప్యాకేజీ ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక హోదా కంటే హోదాకి ప్యాకేజీకి మధ్య ఏమి లేదమ్మా. ఈ ప్రత్యేక హోదా అనేది ఆ రోజున అంటే రామయ్య గారు ప్రత్యేక హోదాకు సంబంధించి అంటే హామీ ఇచ్చిన వాళ్ళు ఎవరు? అంటే ఇప్పుడు ప్యాకేజ్ ఇస్తున్నది కూడా ఎవరు? అంటే ప్రత్యేక హోదా మంచిది, ది బెస్ట్ అని చెప్పిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు మళ్ళీ కాదు అంటూ మళ్ళీ ప్రత్యేక ప్యాకేజ్ బెటరు, దీనికి చట్టబద్ధత వస్తుంది అని అంటే ఏంటి, ఏది నమ్మాలి ఏది నమ్మొద్దు అనేది ప్రజల్లో ఒకటువంటి డౌట్ వస్తుంది కదా. ఎస్ మిస్ జోత్స్న, మంచి ప్రశ్న వేశారు. ఆ రోజున అత్యుత్సాహంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రాష్ట్రాన్ని విభజించాలి, కేసీఆర్ చేతిలో ఒక బంగారు పళ్ళెం పెట్టాలన్న అత్యుత్సాహంతో రాష్ట్రాన్ని విభజించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒకంత స్వాంతన చేకూర్చడం కోసం మీకు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రమాణం చేసింది, హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ గారు కాదా? ఈ రోజున వాళ్ళే ఈ రోజున మాకు దానికి కావాలని గగ్గోలు పెడుతూ అంటే కాంగ్రెస్ అత్యుత్సాహమే కావచ్చు, కాకపోతే మద్దతు తెలిపిన వాళ్ళు అంటే కరెక్ట్ లేనటువంటి అన్యాయమైన దానికో లేకపోతే వాట్ ఎవర్ ఏదైతే కరెక్ట్ కాదు అనుకుంటున్న వాటికి మరి మద్దతు ఇవ్వకుండా ఒక కాంగ్రెసే విడగొట్టిందనా, కాంగ్రెసే ప్రత్యేక హోదా ఇస్తుందనా, అదంతా ఒక్కరి చేతుల్లో కాదు కదా. అప్పుడు మరి వాళ్ళ అత్యుత్సాహమే కావచ్చు. మరి ఆ ప్రత్యేక హోదాకు సంబంధించి ఇతర పార్టీలకు సంబంధించి ఏంటి మద్దతు తెలిపినవేంటి? 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అని అడిగిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ సార్ 1 మినిట్ సార్, 1 మినిట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. పోతలేరు రామయ్య గారు, మనం పూర్తిగా ఉందాము. రామయ్య గారు ఏమన్నారంటే కేసీఆర్ గారికి బంగారు పల్లెం ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా లేఖ ఇచ్చి ప్రత్యేక తెలంగాణ కావాలనేటువంటి ఒక కాంక్ష వెలుబుచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. అన్ని పార్టీలు కూడా తెలుగు రాష్ట్రాలు 2 కావాలి, 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఉద్దేశంతో అన్ని పార్టీలు కూడా అభిప్రాయానికి ఏకీభవించినాయి. కాబట్టి దాంట్లో డిస్ప్యూట్ లేదు, 2 రాష్ట్రాలు అయిపోయింది. ఇప్పుడు వచ్చినటువంటిది ఏంటంటే ప్రత్యేక హోదా విషయంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ వెంకయ్య నాయుడు గారు కానీ ప్రతిపాదించింది యూపీఏ గవర్నమెంట్లో వీళ్ళిద్దరే.
ఎందుకంటే మొదలు బిల్లులో లేదు ప్రతి ఒక్క హోదా విషయంలో. కేవలం చంద్రబాబు నాయుడు అండ్ వెంకయ్య నాయుడు గారు ఇద్దరు కూడా ఆ రోజు పట్టుబట్టి అయ్యా మాకు ఒకవేళ ఎందుకొరకంటే ఇప్పుడు గోవిందరెడ్డి గారన్నా రామయ్య గారన్నా ప్రత్యేకమైనటువంటి ఒక పరిస్థితి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో, కాబట్టి మాకు అభివృద్ధి చెందాలంటే మాత్రం ప్రత్యేక హోదానే శరణ్యం అనేటువంటి రీతిగా వారు ఆ రోజు ప్రతిపాదించడం జరిగింది. కేవలం కొందరేమో 5 సంవత్సరాలంటే లేలే కొందరు 10 సంవత్సరాలని లేలే ఇంకా 15 సంవత్సరాలని ప్రతిపాదించినటువంటి వారు కూడా చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు గారే. కాబట్టి వారే ప్రతిపాదించారు. కాబట్టి ఇప్పుడు మళ్ళా వెనుకంజ వేయటం ఎందుకు అనేటువంటిది ప్రజలలో సందిగ్ధం. కాబట్టి ఏ పార్టీలైనా ఇలా గోవిందరెడ్డి మాట్లాడినా ఎవరు మాట్లాడినా ప్రజలలో ఉండేటువంటి అరే ఆ రోజు చంద్రబాబే చెప్పే ఇలా మళ్ళీ చంద్రబాబు వద్దంటాడు ఎందుకు అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేసే. కాబట్టి ముందు ప్రత్యేక హోదా కావాలన్నారు, ఇప్పుడు ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేదు అంటున్నారు. మున్ముందేమైనా ప్రత్యేక హోదాతో నష్టం ఉంటుందంటారా? అయితే మేడం ఇప్పుడు జ్యోత్స్న గారు మీరు అన్నట్టుగా ఎందుకంటే హీట్ ఎక్కినటువంటి సమస్య ఎందుకు వచ్చింది, జల్లికట్టు ఉద్యమం రావటం వల్ల వాళ్ళు ఆ విధంగా తమిళలో ఆ విధంగా సాధించుకున్నారు. కాబట్టి మనం ఆంధ్రలో ఏమన్నా తక్కువనా అనేటువంటి ఒక ధోరణితోటి ప్రజలలో కొద్దిగా ఉత్సాహం వచ్చింది. కాబట్టి దానికి అనుగుణంగా కొద్దిగా పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి ఒక విషయం. ఇప్పుడు మీరు ఆర్థిక సర్వే ఏదైతే ఉన్నదో, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి యొక్క రాష్ట్రాలలో ఏ రకమైనటువంటి యొక్క పరిస్థితి ఉన్నది, వాళ్ళు అభివృద్ధి చెందలేరు. కాబట్టి దానివల్ల ఏం ప్రయోజనం లేదనేటువంటిది ఆర్థిక సర్వే ఇస్తున్నటువంటి ఒక రిపోర్టు. ఆర్థిక సర్వే ఏందమ్మా కేంద్ర ప్రభుత్వం ఎటు చెప్తే అట్టిస్తూ ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు దాన్ని వెనుకంజ వేసింది. కాబట్టి దానికి అనుగుణంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సుధాకర్ రెడ్డి గారు చాలా గొప్పగా మాట్లాడేది, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పార్లమెంట్లో లేరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడేందుకు. ఒక మాట నేను చెప్పనీరన్నా, మీరు చెప్పినప్పుడు మేము విన్నాం కదా, మేము చెప్పినప్పుడు మీరు విన్నారన్న కొంచెం, మీరు చెప్పినంతసేపు మేము విన్నాం కదా. చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో సభ్యుడు కాదు. ఆంధ్రప్రదేశ్ను విడగొడుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగాలేదు, ఆంధ్రప్రదేశ్ను బాగు చేయాలి ఏం చేయాలి అని అన్నప్పుడు చర్చ వచ్చినప్పుడు రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేక హోదా ఇద్దాం ఆ రాష్ట్రానికి అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చిండ్రు. చర్చ జరిగినప్పుడు దాన్ని తిరిగి లోక్సభకు పంపండి సవరించి ఆ ఒక్క లైన్ యాడ్ చేశాను వెంకయ్య నాయుడు గారు ప్రతిపాదించారు. 5 కాదు 10 రాష్ట్రాలని 10 సంవత్సరాలని పెట్టండి అని అడిగిన మాట వాస్తవం. అడగలేదని ఎవరు చెప్పట్లేదు, చెప్పిన మాటల నుంచి మేము వెనక్కిపోవట్లేదు. అయితే జ్యోత్స్న గారు తర్వాత వచ్చినటువంటి 14వ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్లో పారిశ్రామిక రాయితీలు భవిష్యత్తులో ఏ రాష్ట్రానికి కొత్తగా ఇవ్వకూడదని కేటగారికల్గా 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది. ఈ మాట చెప్పగానే చాలా స్పష్టంగా 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్లో భవిష్యత్తులో ఏ రాష్ట్రానికి కొత్తగా ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వద్దు అని చెప్పిండ్రు. ఇది ఒక అంశం. పోనీ ఇచ్చిన 11 రాష్ట్రాలు ఎంత అభివృద్ధి చెందినాయి, ఇచ్చిన 2 దశాబ్దాలుగా రాష్ట్రాల గ్రోత్ రేట్ ఎంత ఉంది, వాటి సగటు జీడిపి ఎంత ఉంది అనేది లెక్కలు వేసుకుంటే దాని మీద ప్రత్యేకంగా చర్చ పెట్టండి. ఒక్కొక్క రాష్ట్రం జీడిపి ఇచ్చే కంటే ముందు ఎంత ఉంది, ఇచ్చిన తర్వాత ఎంత ఉంది, నేను కేటగిరీ వైజ్ లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. 20 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా అనుభవించిన ఏ రాష్ట్రం అన్నా మిగతా రాష్ట్రాలతో కాంపిటేటివ్గా వచ్చినట్టు ఉంటే మనం ఒకటి గమనించుకోవాలి. అక్కడ అవి ఇల్లిస్ట్రేషన్స్, అక్కడ పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు రారు, పెట్టినా ఉద్యోగాలు రావు. కాబట్టి మీరు ఎన్ని రకాలైనటువంటి రాయితీలు ఇచ్చినా ఆ 11 రాష్ట్రాలలో గ్రోత్ 3 నుంచి 5% దాటి ఈ రోజు దాకా రాలేకపోయినాయి. ఆఫ్టర్ 20 years ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. చూస్తున్నా నవ్వాల్సిన అవసరం లేదు. మీకు లెక్కలు లేదంటే వారే చెప్తారు నన్ను ఇంటరప్ట్ చేయకండి. ఎవరిచ్చారు? ఏ ప్రభుత్వం ఇచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అర్థరహితంగా నీకు ఎందుకన్నా నాట్ రిప్రజెంటింగ్ కాంగ్రెస్. కేంద్ర ప్రభుత్వం 20 సంవత్సరాల క్రితం ఒక 11 రాష్ట్రాలకి రకరకాల స్టేజ్లలో ప్రత్యేక హోదా ఇచ్చింది. ఇచ్చిన 11 రాష్ట్రాలు ఏం అభివృద్ధి సాధించినాయి అనేది ప్రశ్న. పరిశ్రమలు పెట్టాలంటే నేను పెడుతున్నటువంటి ప్రదేశం నాకు అనుకూలంగా ఉందా, ఉద్యోగస్తులు వస్తారా, నేను ఉత్పత్తి చేసినటువంటి వస్తువుని మార్కెట్లో అమ్ముకోగలుగుతాను అనేది వ్యాపారవేత్త ఆలోచిస్తాడు తప్ప ఏదో రాయితీ ఉంది కాబట్టి, కరెంటు బిల్లులో రాయితీ ఉంది కాబట్టి, పరిశ్రమ పెట్టడానికి రాయితీ ఉంది కాబట్టి నేను పోయి ఇండస్ట్రీ పెడతాను అనుకోరు. హైదరాబాద్కి ప్యారలల్గా గత 10 సంవత్సరాల నుంచి వైజాగ్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచే డెవలప్ అవుతూ ఉంది. రెడ్డి ల్యాబ్స్ పోయింది, అరబిందో పోయింది, హెట్రో డ్రగ్స్ పోయింది, చాలా కెమికల్ కంపెనీస్ ఆల్రెడీ వైజాగ్ పరిసర ప్రాంతాలకి, శ్రీకాకుళం పరిసర ప్రాంతాలకి పోయినాయి. అక్కడ ఎందుకు? ఎంప్లాయ్మెంట్ చీప్గా వస్తుందనో, అక్కడ ఆ ప్రాంతంలో పెడితే కొంత సబ్సిడీ వస్తుందనో, లేదా శుద్ధి చేయకుండానే నీళ్లు సముద్రంకు వదలొచ్చానో, రకరకాల కారణాల చేత పారిశ్రామికవేత్తలు వైజాగ్ని ఆ రోజు ఆప్ట్ చేసుకున్నారు.
కాబట్టి హైదరాబాద్ మినహా ఇంకేం లేదు ఆంధ్రాలో, హైదరాబాద్ ఏదో మేమే వచ్చి అభివృద్ధి చేసినాం అనేటువంటి లెక్కలు వద్దు. హైదరాబాద్ యాజ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. దాని గురించి ఎవరు మాట్లాడారు, డైవర్ట్ చేయక్కర్లేదు. ఇప్పుడు హిల్ స్టేషన్ లో రాయితీలు ఇచ్చినా అవి అభివృద్ధి చెందలేదు. ఇలా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టయితే అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ రోజు వెంకయ్య నాయుడు గారు ప్రతిపాదించారు. కాబట్టి దానికి అనుగుణంగానే ఉంటది కదా. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాయితీలు ఇచ్చిన చెందుతుంది. No, if you want to represent Congress, I don't have any objection. I am not representing Then Congress. will you wait? No, will you wait for some? You are not a public man. You are not a layman. You are representing a political party. You are representing a political party. You are representing a political party. Very good. Agree. ఏ వాదనతోనైనా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. బట్ దేర్ ఇస్ నో సబ్స్టెన్స్ ఇన్ ఇట్. నేను చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక నిమిషం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఇది ఎవరో చెప్పింది కాదు. హోదా ఉంటే బెనిఫిట్ మరి ఏపీకి లేదంటారా? ఏపీకి ఉంటుంది కదా. అంటే హిల్ స్టేషన్ వాళ్ళు అభివృద్ధి చెందలేకపోయారు అక్కడ, అది వేరు ఇష్యూ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అది కాదు కదా సిచ్యువేషన్. ఇక్కడ ఇస్తే బెనిఫిట్ పొందుతాము, ఇక్కడ ఏ రాష్ట్రానికి ఎలా ఇచ్చారు అనేది అది వేరే థింగ్. ఇక్కడ ఉంటే మేము డెవలప్ అవుతాము. ఇక్కడ వేరే సిచ్యువేషన్. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి డబ్బులు ఎంత అయితే ఉంటాయో అంతకు ఎక్కువగా 2,25,000 కోట్ల రూపాయలు ఇప్పటికి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఉన్న కేంద్ర సంస్థల కంటే ఎక్కువ సంస్థల్ని ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ వచ్చినాం. హోదా అనేటువంటి ఒక పదం టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు కలిగిస్తున్నప్పటికీ దానివల్ల ఆంధ్రప్రదేశ్కి ఎన్ని లాభాలు కలుగుతాయో అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహాయం పేరిట కొనసాగిస్తూ వస్తా ఉంది. మీకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం ఇప్పుడు ఏదైతే చెప్పినారో మా విభజన చట్టంలో లేదు, చట్టంలో హోదా లేదు, చట్టంలో లేదు. చట్టంలో ప్రత్యేక హోదా పెట్టడం, మై క్వశ్చన్ ఇస్ రైట్. ప్రత్యేక హోదా పెట్టడం అంత అలకటి విషయం అయితే, ప్రత్యేక హోదా పెట్టడం అంత చిన్న విషయం అయితే, అంత గొప్ప ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఒక్క లైన్ ఎందుకు యాడ్ చేయలేకపోయారో ఈరోజు చెప్పండి. మద్దతు ఇచ్చినప్పుడు మాత్రం అది మద్దతు ఇవ్వలేదు. ప్రత్యేక హోదా మన్మోహన్ సింగ్ రాసిండా? రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యే ముందే వచ్చింది కదా చర్చ. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ప్రత్యేక హోదా అనే లైన్ పెట్టలేదు? 12 మంది మంత్రులు గారు పెట్టే స్థితిలో లేము. సుధాకర్ రెడ్డి గారు బిల్లు పెట్టే స్థితిలో లేము. బిల్లుకి మద్దతు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయేందుకు అది మాట్లాడారు మీరు. బిల్లు మేము రాయము. బిల్లు కేసీఆర్ రాస్తాడు, సోనియా గాంధీ పెడుతుంది. బిల్లు కేసీఆర్ రాస్తాడు, సోనియా గాంధీ పెడుతుంది. వెంకయ్య నాయుడు రాయలేదు, పెట్టలేదు. నాకన్నా ఎక్కువగా మీరే వాదిస్తూ వచ్చారు. బీజేపీ ప్రత్యేక చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదిస్తారు ఆ రోజు సార్ ఇప్పుడు రఘునందన్ రావు గారు అంటే మొత్తం కంప్లీట్గా బుల్డోజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు తెలుసు వాజ్పేయి గారు ఉత్తరాఖండ్కు ప్రత్యేక హోదా ఇచ్చేటప్పుడు బిల్లులో పెట్టేమన్నా చేశారా? అవసరం లేదు. ఇట్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఒక ప్రధానమంత్రి గారు ఆ విధంగా క్యాబినెట్లో పెట్టిన తర్వాత అది ఎన్డీఏకు పంపి ఆయనే ప్రధానమంత్రి గారే దానికి చైర్మన్ కాబట్టి ఆ విధంగా పాస్ చేస్తారు. ఎక్కడ కూడా మా 14th ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు వైవి రెడ్డి గారు చెప్పినారు. 14th కమిషన్ చైర్మనే వైవి రెడ్డి గారు. అదేవిధంగా ఇంకొక ప్లానింగ్ కమిషన్ ఎక్స్ మెంబర్ చెప్పినారు. ఎక్కడ కూడా ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎవరూ అడ్డంకు లేదు. బీజేపీ వాళ్ళు చెప్పి ఇదంతా మిగతాది ఎందుకు వస్తుంది, మళ్ళీ రేపు పొద్దున ఏ రాష్ట్రాలకు వస్తుందో అని చెప్పి వెనక్కి మామూలుగా మార్చేశారు తప్ప నిజానికి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు. రెండోది కూడా అక్కడ ఉండేటువంటి హిల్ స్టేషన్ జమ్మూ అండ్ కాశ్మీర్
అది పొలిటికల్లీ వెరీ సెన్సిటివ్ స్టేట్. అక్కడ అంటే మనము ఒకటి సార్, ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది చాలా సెన్సిటివ్ అయిపోయింది, ఇవ్వాలి. కాకపోతే ప్యాకేజ్ అంతే అదిగా ఇస్తున్నాము అన్నప్పుడు దానికి చట్టబద్ధత కల్పించినప్పుడు ఉత్తరాఖండ్ సూట్స్ ఇన్ ద 11 స్టేట్స్. దానికి 7 కేటగిరీలు చెప్తారు: జియోగ్రఫికల్ ఐసోలేషన్ అండ్ పూర్ రీసోర్స్ బేస్, రిమోట్ లార్జ్ ఏరియాస్, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హిల్లీ అండ్ డిఫికల్ట్ టెరేరియన్, లో పాపులేషన్ డెన్సిటీ. ఏవైతే 11 టర్మ్స్ అండ్ కండిషన్స్ సూట్ కావాలి, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్ మాకు ఉత్తరాఖండ్ సూట్ అయింది. There is no poor infrastructure in Andhra Pradesh ఎట్లా? because Vizag has been already developed. Vizag has been already developed. ప్రజల కోసం ప్రజలు ఆ రోజు విభజన జరుగుతుందంటే మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, విభజించండి అని అడగలేదు. అది పార్టీలే చెప్పాయి. ప్రజలు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా కలిసి ఉండాలన్నారు. మన్మోహన్ సింగ్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించాడు. వెంకయ్య నాయుడు గారు సపోర్ట్ చేశారు. వెంకయ్య నాయుడు గారు సపోర్ట్ చేశారు. అరే మన్మోహన్ సింగ్ కేటగిరీస్ అప్పుడు ఊరికే నేను విన్నానే. అరే మళ్ళీ అంటావు కదా, నీ డిమాండ్ పెట్టినావు కాబట్టి ఆయన అన్నాడు. ఆంధ్రప్రదేశ్ ఉన్నాయా లేవా, ఇటువంటి ఉన్నాయా అని మన నాయకులకు తెలియదా? అయిపోయిందా చూస్తున్నాం. ఎందుకు ఉండదు? అందరికీ తెలుసు. మన్మోహన్ సింగ్ కూడా తెలుసు చట్టం చేయలేము కాబట్టి మన్మోహన్ సింగ్ చట్టంలో పెట్టలేదు. అది గమనించుర్రి. వారు చెప్పినట్టు చట్టాలు పార్లమెంట్ లో అయితే తప్పితే టీవీ చర్చలలో బయట ప్రెస్ మీట్ అవవు. భారత ప్రభుత్వము ఇప్పటికే 11 రాష్ట్రాలకు ఎక్కడైతే స్పెషల్ స్టేటస్ ఉందో వాటిని కూడా తిరిగి పునఃసమీక్షిస్తుంది. ఆ 11 రాష్ట్రాలలో కూడా స్పెషల్ స్టేటస్ వల్ల ఏం రాలేదు కాబట్టి మాకిచ్చి పునఃసమీక్షించచ్చు కదా. ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చి పునఃసమీక్షించవచ్చు. ఎవరొద్దన్నారు? ఆ రోజు రామయ్య గారి దగ్గరికి వెళ్దాము. వర్ల రామయ్య గారు చెప్పండి సార్. ప్రత్యేక హోదా కావాలి అన్నారు, ప్రయోజనం నాస్తి అన్నారు. పోను అంటే ఇది ప్రత్యేక హోదా వల్ల నష్టమే అని క్లియర్ గా చెప్పేసి మరి హోదా వైపుగానే వెళ్తారా? దీనికి చట్టబద్ధత అంటున్నారు. మరి ఆ చట్టబద్ధతకు సంబంధించి ప్యాకేజీకి సంబంధించి అయినా నమ్మకం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయా? మరి మీరేమంటారు? మీరు బాగా ఈ డిస్కషన్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారమ్మా. మీరు ఎక్కువ ఇంకా అది ఆపలేకపోయినా మీరు బాగా నాకు ఎక్కువ ఇంక వస్తుందమ్మా. మీ స్టూడియో రిపీట్ అవుతుంది నాకు. మిస్ జోత్స్న వాట్ ఎవర్ అయితే మళ్ళీ రిపీట్ అవుతుంది. నాకు రెండవ మాట కలటానికి అది అబ్స్ట్రాక్ట్ చేస్తుంది కదా ఏదో. సార్ ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఒక్క నిమిషం అమ్మా. క్లియర్ గా లేదు అయినా కూడా ఐ విల్ ఓవర్కమ్ ఇట్. ఇప్పుడు విక్టిమ్ స్టేట్ రిప్రజెంటేటివ్ నేనమ్మా. వాళ్ళందరూ ఒడ్డు మీద ఉన్న పెద్దలు వాళ్ళందరూ కూడా. విష్ణు మన రఘునందన్ ఈజ్ మై ఫ్రెండ్, బీజేపీ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. బట్ హైదరాబాద్ స్టేట్ ఆయన, తెలంగాణ స్టేట్. ఆ ఎమ్మెల్సీ గారు తెలంగాణ స్టేట్. గోవిందరెడ్డి గారు వేరే స్టేషన్ ఐ డోంట్ నో. బట్ ఆయన కడప జిల్లా అండి. నేను 2004-2009 మధ్య కూడా ఎమ్మెల్యేను. ఇప్పుడు నేను ఎమ్మెల్సీ. రైట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ సార్. వారు వచ్చేటప్పటికి ఒడ్డు నుండి రాయి వేయిస్తున్న పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు మా దృష్టిలో. ఇప్పుడు నేను విక్టిమ్ స్టేట్ ని రిప్రజెంట్ చేస్తున్నాను కనుక వాళ్ళకి ఇచ్చిన టైం కంటే ఒక నిమిషం నాకు ఎక్కువ టైం ఇవ్వాలమ్మా. మిస్ చూస్తున్నా చెప్పండి. ఓకే అమ్మా, రైట్. ఇక్కడ పారిశ్రామికవేత్తలకి కొన్ని రాయితీలు ఉంటాయి. ప్రత్యేక హోదా వస్తే మేము కాదంటం లేదు. ఆ రాయితీలన్నీ కూడా ఈ ప్రత్యేక ప్యాకేజీ వల్ల వచ్చే డబ్బుతోటి ఆ రాయితీలన్నీ కల్పిస్తున్నది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం. నిన్నగాక మొన్న విశాఖపట్నంలో జరిగిన సిఐఏ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ దాంట్లో చాలా క్లియర్ గా అత్యుత్సాహంతో దాదాపు 10 లక్షల కోట్ల పైచలకు ఎంఓయూలు జరిగినాయి. మీకు తెలుసు. బట్ ఒక చిన్న బ్రేకింగ్ వచ్చింది. ప్లీజ్ అది చూసిన తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ముందు మీ దగ్గరికి వస్తాను. ఛాన్స్ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కేరళ ఎంపీ అహ్మద్ మృతికి సంతాపం తెలిపిన తర్వాత వాయిదా పడే ఛాన్స్ ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టాలా వద్దా అనే దానిపై స్పీకర్దే తుది నిర్ణయం కాబోతుంది. అయితే కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన వస్తుంది. శిరీష్ చెప్పండి. హలో
జోష్న ఈరోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందా? జోష్న, ఈ విషయంలో ఇంకా కేంద్ర ప్రభుత్వం డైలమాలోనే ఉంది. స్పీకర్ తుది నిర్ణయంగా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే బడ్జెట్ కి సంబంధించిన కాపీలన్నీ కూడా ప్రింట్ అయిపోయాయి. ఫైనాన్స్ మినిస్టర్ కి సంబంధించి బడ్జెట్ ప్రసంగం అంతా కూడా రెడీ అయిపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో వాయిదా వేయాలా వద్దా అన్న డైలమాలో కూడా ఉంది. అన్ని రాజకీయ పార్టీలను కూడా సంప్రదించిన తర్వాత దీనిపైన స్పీకర్ ఒక నిర్ణయం కూడా తీసుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం ముందు 1-2 మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ అర్మన్ మృతికి సంతాపం తెలియజేసిన తర్వాత బడ్జెట్ కు సంబంధించిన కాపీలను పార్లమెంట్ లో టేబుల్ చేసి తర్వాత దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా మీడియా సమావేశంలో వెల్లడించేందుకు అవకాశం కూడా ఉంది. ఆ విషయాన్ని కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే రేపటికి వాయిదా వేస్తే తలెత్తే పరిణామాలు ఏంటి అనే దాని గురించి కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. ఎందుకంటే బడ్జెట్ కు సంబంధించిన స్పీచ్ కూడా అంతా రెడీ అయిపోయింది. కాపీస్ కూడా పార్లమెంట్ కు చేరుకున్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో కనుక వాయిదా వేస్తే లీక్ అయ్యేందుకు ఆస్కారం ఉందన్న మీమాంసలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ విషయంలో స్పీకర్ తన కార్యాలయానికి చేరుకున్న తర్వాత అన్ని పార్టీలకు సంబంధించిన ప్రతినిధులతో అన్ని పార్టీలకు సంబంధించిన లీడర్లతో కూడా డిస్కషన్ చేసి దీనిపైన ఒక నిర్ణయం కూడా తీసుకోవచ్చు. ఇప్పటివరకు ఇంకా ఎటువంటి నిర్ణయం అనేది కూడా వెలువడలేదు. సాధారణంగా సిట్టింగ్ మెంబర్ కనుక చనిపోతే మాత్రం కంపల్సరిగా సభను ఒక రోజు పాటు వాయిదా వేయాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది. కానీ ఈ రోజు బడ్జెట్ ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో సభను వాయిదా వేస్తారా లేదా అన్న సస్పెన్స్ అనేది కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. 1-2 గంటల్లో దీనికి సంబంధించిన సస్పెన్స్ అనేది కూడా వీగిపోయే అవకాశం కూడా ఉంది. అసలు బడ్జెట్ ప్రవేశపెట్టొద్దు అని చెప్పేసి విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం అనేది కేంద్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగించే అంశంగా కూడా చెప్పొచ్చు. జోష్న. ఓకే, రైట్ శిరీష్. రామయ్య గారు, మొత్తానికి కేంద్ర బడ్జెట్కు సంబంధించి అధికారిక ప్రకటన మరి కాసేపట్లో ఉంటుంది. ఇక మన డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. అండ్ చెప్పండి. యాక్చువల్గా వర్లరామయ్య గారిది కాస్త డిస్టర్బెన్స్ వస్తుంది, ఎక్కువ వస్తుంది అని చెప్పేసి కాస్త టైం తీసుకుంటారు. మా ఈ ప్రత్యేక హోదా అనేటువంటిది ఏదైతే చెప్పినారో, అంటే కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రధానమంత్రి ప్రతిపాదించిన తర్వాత బీజేపీలో ఉండే వెంకయ్య నాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా తర్వాత అనేటువంటి అనేకమైనటువంటి మళ్ళీ ఎలక్షన్ మీటింగుల్లో కూడా 15 సంవత్సరాలు కావాలన్నారు. తర్వాత కూడా మొన్నటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు ఒకసారి అసెంబ్లీలో ఈ రెజల్యూషన్ తీర్మానం చేస్తే చాలు కాదు, మళ్ళీ రెండోసారి కూడా చేసినారు. ఇంత లోపల ఏం మారిపోయినట్టు? ప్రత్యేక హోదా అంటే ఇప్పటి వరకు చూసుకున్న సిచ్యువేషన్లైనా విన్ అయినా ఏవైనా కూడా ప్రజలకు కూడా కొంత అవగాహన వస్తుంది. ఏంటంటే ఇక ఇది ఇచ్చే సిచ్యువేషన్ లేదు, ఇంకా కుదరదు, ఇంకా అవ్వదు అనేది తెలుస్తుంది. మరి ప్యాకేజ్ విషయంలో చట్టబద్ధత వస్తే అంతకన్నా బెటర్ గానే ఇస్తాము అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కూడా వెళ్ళాలి కాబట్టి అదే అంటున్నారు. మరి దాని గురించి వెళ్తే ఆలోచన ఎందుకు? అది కూడా చెప్పండి. అంటే ఒక అవకాశం ఆ రోజు జైత్లీ గారు ప్రకటించిన తర్వాత కూడా చెప్పింది అరౌండ్ 6 months బ్యాక్ అనుకుంటాను, 2016లో. వారు ప్యాకేజ్ చెప్పలేదు, వారు చెప్పింది స్పెషల్ అసిస్టెన్స్లో కొన్ని అన్ని చెప్పేసి ఈ అసిస్టెన్స్లో చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా విభజన చట్టంలో షెడ్యూల్ 13లో ఉన్నటువంటి విషయాలు మాత్రమే వారు చెప్పినారు. వారు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఏమంటా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ప్రత్యేక హోదా అవసరం లేదు, మనకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రతి ఒక్కటి చెప్తున్నారు, దానికి చట్టబద్ధత కలిగిస్తే సరిపోతుంది అని. బీజేపీ ఏమంటుంది, అసలు చట్టబద్ధత ఏముందండి, ఇదంతా కూడా చట్టంలో ఉండేదే, మేము అన్ని చెప్పినాము, అది టైం ప్రకారం చేస్తాము అంటున్నారు. ఒకసారి వర్లరామయ్య గారి దగ్గరికి వెళ్దామండి. అసలు యాక్చువల్గా వర్లరామయ్య గారు నాకు కాస్త టైం ఎక్కువ కావాలి అని చెప్పారు, కానీ బ్రేకింగ్ న్యూస్ రావడం వల్ల తీసుకోలేకపోయాం. రామయ్య గారు, అమ్మా ఇప్పుడు ఓకేనా మాట్లాడినా? ఇప్పుడు మీకు సాంకేతికమైనటువంటి సమస్య లేదు కదండి?
సాంకేతికం ఆ సమస్య అట్లాగే ఉందమ్మా. యువర్ పీపుల్ దే కుడ్ నాట్ డిటెక్ట్ ఇట్, దే కుడ్ నాట్ రెక్టిఫై ఇట్. ఓకే, అయినా నేను మాట్లాడతాను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ, మాట్లాడండి. ఈ రోజున విక్టిమ్ స్టేట్ మాది, అవును, బాధిత స్టేట్ మాది. బయట ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడటంలో వాళ్ళ తప్పు పట్టడం లేదు. ఈ రోజున పారిశ్రామికవేత్తలకి హోదా ఉన్న రాష్ట్రాలు ఎలా ఇస్తున్నాయో అలా ఇవ్వటానికి కూడా మేము సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాం. ప్రత్యేక ప్యాకేజ్ కూడా చట్టబద్ధత తీసుకొస్తాం తప్పకుండా. మా రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలందరూ కూడా ఒక ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికి వెళ్తే ఏ రకంగా ఎంజాయ్ చేస్తారో, ఎటువంటి రాయితీలు వాళ్ళకు వస్తాయో అటువంటి ఇవ్వటానికి కూడా మేము ఒక కొత్త ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నాము. పారిశ్రామికవేత్తలందరూ కూడా సంతోషంగా మా రాష్ట్రానికి రావడానికి సిద్ధపడుతున్నారు. ఎవరు కూడా మా రాష్ట్రం మీద సానుభూతి చూపించవలసిన అవసరం లేదు. ప్రజలు మాకు వర్డిక్ట్ ఇచ్చారు, ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలు మా మీద నమ్మకాన్ని పెట్టారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు, మోడీ గారు మాకు సహాయ ఆపన్న హస్తాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో అందరూ కూడా ఆశ్చర్యపోయే రీతిలో, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ అధినేత ఎవరైతే ఇదంతా డిస్టర్బ్ చేయడానికి మొసలి కన్నీరు గోవిందరెడ్డి గారు వినాలి. మీరు చెప్పండి, ప్రత్యేక హోదా గురించి చెప్పండి. మీరు వినండి. మొసలి కన్నీరు కారుస్తున్న వైకాపా, మొసలి కన్నీరు కారుస్తున్న వైకాపా అధ్యక్షుడు మా మీద ఏమి జాలిపడకలా అతను పిలుపునిస్తే మొన్న రిపబ్లిక్ డే రోజున ఎవరన్నా భారతదేశంలో ఎవరు కూడా చిన్నపిల్లాడు కూడా రిపబ్లిక్ డే రోజున ఆందోళన చేయడానికి సిద్ధపడడు. మరి ఘనత వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ రోజున కూడా భారతదేశానికి రాష్ట్రాన్ని కించపరిచే రీతిలో పిలుపునిస్తే విద్యార్థులందరూ కూడా అతన్ని చెంపదెబ్బ కొట్టేటట్టుగా ఒక్క స్టూడెంట్ రాలేదమ్మా ఆర్కే బీచ్ కి. తల్లిదండ్రులు ఎవరు కూడా తమ బిడ్డల్ని పంపించడానికి రామయ్య గారు రాజకీయాలు మాట్లాడము, వైఎస్ఆర్ బురద చల్లడము ఆయనకు అలవాటు. తెలుగుదేశం ప్రభుత్వం ఆయన స్పీచ్ ఇస్తున్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా కూడా ఒకటి హోదా గురించి అయినా నమ్మకం ఉందా లేదా అన్నది వరకు మాత్రమే. ఇప్పుడు ఏంటంటే నాయకులు వినమ్మా, చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆయన మీద నమ్మకంతో బ్రహ్మాండంగా వస్తూ ఉన్నారు. వాళ్ళకి కావలసిన రాయితీలన్నీ ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హోదా ఉన్నప్పుడు రాష్ట్రాభివృద్ధి ఎలా ఉంటుందో దానికంటే ఒక అడుగు ఎక్కువగానే రాష్ట్రాభివృద్ధి చేస్తాము కేంద్ర ప్రభుత్వ సాయంతో అని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఇదేనండి హోదా కూడా చట్టబద్ధత వచ్చినాక దీని మీద ఎంత నమ్మకం పెట్టుకోవాలనేది కూడా రామయ్య గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఏదైతే ప్రత్యేక హోదాలో ఉండేటి అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు అని ఆయన చెప్తున్నారు. ప్రత్యేక హోదాలో ఉండేటి అన్నీ కూడా ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లో ఎగ్జంప్షన్ రావాలనే కూడా ఇట్ ఈస్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అదే విధంగా ఒక్క నిమిషం అండి, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఎట్లా ఆయనకు లేని అధికారాలు ఎలా తెచ్చేయగలరు? కేంద్ర ప్రభుత్వం ఏదైనా చేయగలగాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలదు? ఇది అంతా కూడా ఊరికే అందరినీ కూడా మిస్లీడ్ చేసేటువంటి పద్ధతి. రామయ్య గారు, మీరు యూ షుడ్ నో ది, మీరు చట్టాలు తెలుసుకోవాలి, మీరు వినాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రత్యేక హోదాలో ఉండేటువంటి అన్ని చట్టాలు కూడా వన్ ఈజ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్, అదే విధంగా కంపెనీస్ యాక్ట్. ఈ మూడు చట్టాల కింద మాత్రమే రాయితీలు ఇవ్వాలి. అదే విధంగా కామర్స్ మినిస్టర్ గారు ఇవ్వాలి, ఏదైనా ఇవ్వాల్సింది. ఇవన్నీ మీ పరిధిలో ఉన్నాయా? లేని విషయాలను కూడా మీరు తెచ్చుకోవాలి. ఏదైతే సమాధానం చెప్పాల్సింది బీజేపీ అట్లాంటివి కాకుండా ఊరికి ఇవన్నీ కూడా డైవర్ట్ చేసి అన్ని ఆయన ఇస్తారని చెప్పడం తప్పు. ఇస్తారని కాదండి, పూర్తిగా లేరు అంటే రెండు విధాలుగా కూడా ఆలోచించాలి. ఒకవైపు ఎడమొహం పెడమొహంగా వెళ్ళినా మాకు కావాలి అని పట్టుబట్టి ఉన్నా కూడా అసలు కూడా రాకుండా పోద్దేమో అన్నటువంటి అది కూడా ఉంది. ఒక నిమిషం అండి, మేము డెవలప్మెంట్ ఎప్పుడు అడ్డం కాదు. ఒకటి అది ఆలోచించినప్పుడు ఈ విధంగా మనకి ఏమి రావాలన్నా కూడా అంటే హోదా మాత్రమే అన్నది కాకుండా ప్యాకేజ్ కూడా చట్టబద్ధత కల్పిస్తే కూడా ఈ స్పెషల్ అసిస్టెన్స్ అంతా కూడా
మీరు గిన ఒక్కసారి షెడ్యూల్ 13 లో చూస్తే ప్రతి ఒక్కటి ఉన్నాయి. రామయ్య గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఆయన మాట్లాడి ఒక్క నిమిషం మీతోనే క్లోజ్ అవుద్దండి. ఇవన్నీ కూడా కేంద్ర పరిధిలో ఉన్నటువంటి విషయాలు. ఇవి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే విషయాలు కాదు. ఒక్క నిమిషం అండి, తెలియకుండా మాట్లాడుతున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టు ఈయన మాట్లాడుతున్నారు. అయ్యా ఆయన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఐఐటి చెన్నై. నువ్వేది నాకు తెలియకుండా మాట్లాడని చెప్తున్నావు. ఐ వాజ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్ ప్రీవియస్లీ. మోడీ, హూ ఇస్ మోడీ? హూ ఇస్ మోడీ? Who is Modi? You should tell who is Modi. ఏమి మాట్లాడతారండి? మోడీ గారు ఎవరు అనేది ఒకటో తరగతి పిల్లగాని అడిగినా చెప్తాడు. గారు ఇస్తారని చెప్పానా? వారి సహకారంతో మేము చేస్తాం. అది అర్థం లేకుండా మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేయలేరు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ నాయకులు ఎవరు మాట్లాడినా కూడా నిర్విఘ్నంగా తోసిపుస్తున్నారు. మేము ప్రత్యేక హోదా ఇవ్వము, ఇచ్చేటువంటి ముచ్చట లేదు అని చెప్పి బీజేపీ నాయకులు అందరూ చెప్తూ ఉంటే ఈయన ఎలా తీసుకురాగలరు? అన్ని ఎట్లా చేయగలరు? మీరు దయవుంచి మిస్లీడ్ చేయొద్దు. ఏదైతే చేయలేమో ఇదో ఇది చేయగలము, ఇది చేయలేము అని మీరు చెప్పాలి తప్ప ప్రజల్ని ఎందుకు ఊరికే మభ్య పెడతారు అనేటువంటిది నా విజ్ఞప్తి. ఓకే, ఇక మనకు టైం మించిపోతుందండి అండ్ మరో టాపిక్ కూడా తీసుకోవాలి కాబట్టి ఇక చెప్పండి. నన్ను ఒక మాట కంక్లూడ్ చేయండి అమ్మా. అయ్యా గోవిందరెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయక, ఈ రోజున హోదాకి కావలసిన అన్ని రాయితీలు కూడా మోడీ గారి సహాయ సహకారాలతో, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మేము సాధించుకుంటాం. బీజేపీ వాళ్ళే చెప్తున్నారు ఇవ్వలేము అని చెప్పి. ఎట్లా సాధించుకుంటారో చెప్పండి మాకు. మీరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పూర్తిగా వినండి అమ్మా. ఆయన ఆపండి. మీరు మీరు అర్థం చేసుకోమ్మా. మీరు అర్థం చేసుకో తల్లి. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో పారిశ్రామికవేత్తలందరూ సంతోషంగా ఉండేటట్లు, ఆనందంగా ఉండేటట్లు, హ్యాపీగా ఈ రోజున పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టేటట్లు మేము సాధించుకుంటాం. లెట్ హిమ్ నాట్ వరీ, లెట్ హిమ్ నాట్ బాదర్. The people are worried. The people of Andhra Pradesh are very much worried. You should address them. That is more important. I am not worried. లాస్ట్ 2 minutes మాత్రమే మనకు ఉంది అండ్ ఇంకొక టాపిక్ కూడా జస్ట్ మనం చేయాలి కాబట్టి. అండ్ ఒక్క విద్యార్థి మీ వెంట రాలేదు. ఓకే అండి, మనం చూస్తూనే ఉన్నాం ఎవరు అంటే ఎవరు వెళ్ళింది లేని మనకు వచ్చారు వచ్చారు లేదు మన చెప్పేది కాదు. మనం మాట్లాడుతున్నది మీ నాయకుడి సంగతి కూడా తెలుసు, మీ సంగతి తెలుసు. ఓకే సుధాకర్ రెడ్డి గారు అండ్ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం జరిగింది. మరి మీ నాయకుడు ఏ రోజు ఎక్కడ ఉంటారో అందరికీ తెలుసు. అదొక పార్టీ. మనం అడిగిన టాపిక్ కాకుండా మీరు మారిస్తే నేను కూడా చాలా చెప్పగలను. ఇప్పుడు టాపిక్ ఏంది? రాజకీయ పార్టీ అది. ఇదే రాజకీయ పార్టీ. ఎవరు రాజకీయ పార్టీ కాదు దేశంలో. టీడీపీ ఒక్కటే రాజకీయ పార్టీ భారతదేశంలో. ప్రయోజనాల గురించి మాత్రమే, అంటే అల్టిమేట్ గా రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాల కోసం మాత్రమే మాట్లాడుకుంటున్నామండి. ఏ పార్టీని ఎవరు దూషించడానికి కాదు. మిస్లీడ్ చేస్తున్నారండి. ఎవరు మిస్లీడింగ్ ది పబ్లిక్. ప్లీజ్ గోవిందరెడ్డి గారు అండ్ ప్లీజ్ రామయ్య గారు ప్లీజ్. అండ్ ఏం మాట్లాడుతున్నారు ఆయన? పైగా ఎమ్మెల్సీ అంటారు. ఆ రకంగా మాట్లాడొచ్చా? మీరు మాట్లాడుతున్నారండి, నేనేం మాట్లాడుతున్నాను? మీరు ఎట్లా మాట్లాడుతారో నేను ఎట్లా మాట్లాడుతున్నాను జనాలందరికీ తెలుసు. చంద్రబాబు గారి గురించి అలా మాట్లాడతారా? ఏం మాట్లాడానండి నేను చంద్రబాబు నాయుడు గురించి? ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన పెట్టు. మీరు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విరుద్ధంగా, కానీ నేనేం మాట్లాడడం లేదు. ఐ నో మై లిమిట్స్. నేను ఎలా మాట్లాడడం తెలుసు, మీరు ఎలా మాట్లాడడం తెలుసు. ఇది పార్టీల మధ్య పార్టీలకు సంబంధించి ఎవరు ఏ విధంగా ఉంటున్నారన్న డిస్కషన్ కాదండి. అంటే ఇప్పుడు వరకు ఇట్లాంటి మాటలే ది వే యు స్పీక్ పీపుల్ మిమ్మల్ని అందరూ చేదరించుకుంటున్నారు.
ఊరికే ఎమ్మెల్సీ అయినంత మాత్రాన మీరు చెబితే కరెక్ట్ కాదండి. రామయ్య గారు ఆల్ దీస్ థింగ్స్ ప్రజలకు తెలుసు. మిస్టర్ కానీ ఏదేమైనా అల్టిమేట్ గా ఇప్పుడు ఏదైతే ప్యాకేజ్ అంటున్నారో చట్టబద్ధత తీసుకొస్తామని చెప్తున్నారో గురించి తెలుసు. మీ నాయకుడు పిలుపునిస్తే ఒక్కడు రాలేదు మొన్న ఆర్కే బీచ్ కి. తగుదనమని అని మాట్లాడుతున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అడుగమ్మా, నెక్స్ట్ సబ్జెక్ట్ లో పోదాం. నెక్స్ట్ సబ్జెక్ట్ ఎక్కడదండి, టైం అయిపోయింది. సరే, ఓకే, థ్యాంక్ యూ అండి రామయ్య గారు, విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉండి విశ్లేషణలో పాల్గొన్నందుకు. అండ్ సుధాకర్ రెడ్డి గారు, రఘునందన్ రావు గారు అండ్ గోవింద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ న్యూస్ అండ్ వ్యూస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఇది తీసుకో.